హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో పూరీ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి, 2 to 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, తగినంత ఉప్పు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, అందులో కొంచెం పచ్చెనపప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకుందాం. పోపు అంతా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా కలుపుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయ్యే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు హాఫ్ ఫ్రై అయిన తర్వాత మనం టమాటా కూడా వేసి ఫ్రై చేసుకున్నాం. చూసారా, ఆనియన్స్ మనకి హాఫ్ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం టమాటాలు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. చూసారా, ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా మనకు బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ఆలు పీసెస్ వేసుకుందాం. వేసి కలుపుకోవాలి. చూసారా, ఆలు కూడా వేసి మనం కలుపుకున్నాం కదా. ఇది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఉడికించిన ఆలు తీసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. మనం వాటర్ పోసుకున్నాం కదండి కర్రీలో, ఈ బాయిల్ అవ్వాలి కదా. ఈలోపు మనం శనగపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని మనకి ఉండలేమి కట్టకుండా దీన్ని ఇలా వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. కొంచెం పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఉండలేమి లేకుండా చూసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకుందాం. చూసారా, ఇది మనం ఉండలేమి లేకుండా బాగా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా. దీన్ని పక్కన పెట్టుకుందాం. చూసారా, వాటర్ బాయిల్ అవటం స్టార్ట్ అయింది కదా. ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. నేను ఇందులో ఏమీ కారం యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కారమే కర్రీలోకి సరిపోతుంది. సో మనకి ఎంత స్పైసీనెస్ కావాలో ఆ విధంగా మనం పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకొని కలుపుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ వాటర్ బాయిల్ అవనిద్దాం. చూసారా, మనకి ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా. మనం ఇందాక శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, అది పోసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఆ శనగపిండి పోసుకోవాలి. లేకపోతే శనగపిండి మనకి ఉండలు కట్టేస్తుందండి. సో ఇప్పుడు మనం కలుపుకున్న శనగపిండి వేసుకున్నాం కదా. ఇదంతా బాగా దగ్గర పడే వరకు మనం ఈ కర్రీని ఉడికించుకోవాలి. అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోతుంది. సో కొంతసేపు దీన్ని దగ్గర పడే వరకు ఉడికించుకుందాం.
చూసారా, మనం ఇది దగ్గర పడే వరకు ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం. మనకి కర్రీ రెడీ అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా, మనకి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అయిపోయింది కదండి. దీన్ని ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.